నైటు 12కి బాగా ఆకలి అవుతూ ఉంటే అన్నం ఉంది కానీ తినబుద్ధి కాక అక్కోళ్ళు నేను అయితే ఇండోమీ వండుకుంటున్నాం. ఇండోమీ అంటే మ్యాగీ అనమాట. మన ఇంటికాడ మ్యాగీ అంటారు కదా, అలాగే ఇక్కడ ఇండోమీ అంటారు. ఈ ఇండోమీ భలే ఉంటుందండి, అసలు మెత్తగా అయిపోదు, చాలా బాగుంటుంది. వేడి నీళ్ళు మరిగించి దాంట్లో ఒక 4 ప్యాకెట్లు వేసి 4 ప్యాకెట్లు వేసిన తర్వాత దాంట్లో మసాలా కూడా ఉంటుంది కదా, అది కూడా వేసి ఇంకా ఉల్లిపాయలు, క్యారెట్, క్యాప్సికమ్ అవన్నీ వేసి ఫ్రై చేసేసి దీంట్లో కలిపి వండుకున్నాం అనమాట. దాంట్లో ఉడికిన తర్వాత కొంచెం లైట్గా ఉడికిన తర్వాత వాటర్ అంతా తీసేసి పక్కన పెట్టుకోవాలి. కొంచెం చల్లీలు వేస్తే కనుక అది మెత్తగా అయిపోకుండా ఉంటుంది అనమాట. ఇట్లా చల్లీలు వేసేసి వదిలేసాను జల్లిగింట్లో పెట్టి. ఇంకా పొయ్యి మీద ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, క్యాప్సికమ్, రెడ్ చిల్లీ, క్యారెట్ అన్నీ వేసేసి బాగా వేపుకోవాలి. మరీ మెత్తగా వేగిపోకూడదు, కొంచెం క్రంచీగా ఉండాలి, అప్పుడే బాగుంటుంది. ఇంకా దీంట్లో మనకు కావాల్సినంత మసాలా, దాంట్లో వచ్చిన మసాలే వాడుకున్నాం మేము, ఇంకేం వేయలేదు. ఎక్కువ మసాలా నైట్ ఎందుకులే అనేసి ఇంకేం వేసుకోలేదు అనమాట. ఇంకా ఏమన్నా వేసుకుంటే కనుక ఇంకా బాగుంటుంది. నేను అందులో వచ్చిన మసాలా మాత్రమే వేసాను, చాలా బాగుంది. అందులో ఒక సాస్ కూడా ఇచ్చారు, అది కూడా వేసాను, కానీ టేస్ట్ అయితే బాగుంది. వాటర్ అంతా వెళ్ళిపోయిన తర్వాత ఈ మ్యాగీ అనేది అందులో వేసేసుకోవాలన్నమాట. వేసి బాగా కలిపేసుకుంటే మసాలా అంతా పట్టించేసుకుంటే సూపర్గా ఉంటుంది. ట్రై చేయండి ఒకసారి, మీకు నచ్చుతుంది. సింపుల్గా 2 నిమిషాలు అయిపోతుంది అనమాట మ్యాగీ, అంత బాగుంటుంది. ఇంకా మనకి మ్యాగీ అయితే రెడీ అయిపోయింది. కొత్తిమీర వేసేసి మనం తినేయడమే. నచ్చితే ఒక లైక్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మేమైతే ఖత్తర్లో ఉండి ఈ వీడియోలు చేస్తాను నేను. నచ్చితే ఒక లైక్ చేయండి ఫ్రెండ్స్. ఇంకా మంచి మంచి వీడియోలు వస్తాయి. ముందు ఒక విషయం అయితే చెప్పాలి మీకు.